ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంటే నాకు వయసు అయిపోయిందంటారా? నాకంటే ఇదే ఎక్కువైపోయిందా మీకు? ఓసే పిచ్చిదానా, ఆలయ ధర్మకర్త పదవి అంటే కుర్చీ వేసుకుని కూర్చోవడం కాదే, దానికి చాలా కష్టపడాలి. 10 చోట్లకు వెళ్ళాలి, 10 మందిని కలవాలి, ఆలయానికి నిధులు సమకూర్చుకోవాలి, ఆలయ అభివృద్ధికి సంబంధించి ప్రతి పని చేయాలి. ఈ వయసులో అన్ని బాధ్యతలు నువ్వు చేయలేవే, అందుకే నిన్నొద్దన్నాను. మొయ్యగల్లో లేను నేను కదండి చెప్పాల్సింది. భార్య అన్న అభిమానం మీకుంటే మాట వరుసకైనా ముందుగా నన్ను అడగాలి కదా. అడగలేదు. మాట్లాడవేంటి సీను? కామాక్షి అడిగిన దాంట్లో తప్పేముంది? అయిపోయిన దాని గురించి ఇప్పుడు గొడవలు ఎందుకు ఆంటీ? గొడవ పడితే మాత్రం ఆ పదవి గుండమ్మ కాదని మీకిస్తారా అత్తయ్య? నేను గొడవ చేసింది బోడి పదవి గురించి కాదే, నా మొగుడు నాకు విలువివ్వట్లేదని. అత్తయ్య, ఆలయ ధర్మకర్తగా నన్ను కూర్చోబెట్టడం మీకిష్టం లేకపోతే చెప్పండి. అంతేకాని మీరంటే ప్రేమ లేదని, అభిమానం లేదని మావయ్య గారిని అనొద్దు. ఎవరూ బాధపడకూడదంటే ఆ పదవి నుంచి నువ్వు తప్పుకొని అత్తయ్య గారికి ఇచ్చేస్తావా? అత్తయ్య గారు కోరుకుంటే నేనిప్పుడే ఇచ్చేస్తాను. ఏమే, నీకు పదవే కావాలంటే తీసుకోవే, నా కోడలు ఇచ్చేస్తానంటుంది కదా, తీసుకో. ఏంటి ఇచ్చేస్తుందా? అంటే ఇది నాకు ముష్టేస్తోందండి. అత్తయ్య, ఛీ! నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తోంది. నువ్వు నా ఇంటి కోడలిగా పనికిరావంటే తీసుకొచ్చి ఈయన నా నెత్తి మీద పెట్టాడు. ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఊరి నెత్తి మీద పెడుతున్నారు, ఇక వాళ్ళు కూడా అనుభవిస్తారు. ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఆలయాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చాడే నా మొగుడు, ఇక నీ చేతిలో పడిందిగా. ఇక గుడికి అరిష్టం మొదలైపోయింది, ఆ గుడికి పతనం ప్రారంభమైపోయింది. కామాక్షి, అవునండి, చూస్తూ ఉండండి. మీరు తీసుకున్న నిర్ణయం తప్పనే ఒక రోజు వస్తుంది. ఇదే గుండమ్మ కారణంగా ఆలయం పరువు, మీ పరువు గంగలో కలిసిపోయే రోజు ఒక రోజు వస్తుంది. ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది. జరగండి పిన్ని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.